భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్న సాయంత్రం 56 అడుగులుగా నమోదవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సాధారణంగా భద్రాచలం వద్ద గోదావరి అడుగులను బట్టి ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తారు. 43 అడుగుల మేర భద్రాచలం వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు వస్తే రెండో ప్రమాద హెచ్చరిక, అదేవిధంగా 53 అడుగుల మేర గోదావరి ప్రవహిస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి అత్యంత అప్రమత్తమవుతారు అధికారులంతా. అయితే రాష్ట్ర డీజీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ సిఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులు గత 3 రోజుల కింద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇక్కడ ఉన్న కలెక్టర్ అంకిత్ తో పాటు ఎస్పీ రోహిత్ రాజులను అప్రమత్తం చేసి ఇక్కడ ఉన్న భద్రాచలం వద్ద ఉన్న గోదావరి పర్యాటక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. సురక్షిత పునరావాస కేంద్రాల్లో వారికి ఫుడ్, ఇతర సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు ఎప్పుడైనా గోదావరి ఆగస్టులోనే ఎక్కువ వస్తుంది. ఆగస్టు నెలలోనే ఎక్కువగా గోదావరి పెరుగుతూ వస్తుంది. ఆగస్టు 16 సార్లు దగ్గర 60 అడుగుల మేర గోదావరి పెరుగుతూ వచ్చిందనేది మనకు గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా సిడబ్ల్యూసీ అధికారులు ఏం చెప్తున్నారంటే ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం కల్లా ఇంకా క్రమంగా గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పైన ఇంద్రావతి నది నుంచి, ప్రాణహిత నది నుంచి ఇన్ఫ్లో తక్కువ ఉంది. నిన్న ఒకరోజు 15 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. గోదావరి నుంచి డిశ్చార్జ్ అయిన 15 లక్షల క్యూసెక్ల నీరు డిశ్చార్జ్ అయి సముద్రంకు ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు పంట పొలాల వద్ద ఉన్న మనము గోదావరి తూరుబాక బ్రిడ్జి వద్ద గోదావరి పోటెత్తడంతో ఈ పంట పొలాలని మునిగిపోయి పామాయిల్, జామాయిల్తో పాటు మన పత్తి చేలు కూడా ఇక్కడ నీరు చేరి అన్ని రకాల పంటలన్నీ నష్టం చేకూరాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అనేక గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాలైన రహదారులపై వరద నీరు చేరగడంతో అటు జాతీయ రహదారి విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారి గత 3 రోజులుగా భద్రాచలం పెరుగుతూ వస్తున్న క్రమంలో అధికారులను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇటు ప్రజలను సురక్షిత చేర్చాలని, పర్యాటక ప్రాంతాల ప్రజలందరినీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఎప్పటికప్పుడు కలెక్టర్ తో మాట్లాడుతూ అధికారులను అప్రమత్తం చేస్తూ గోదావరి పర్యాటక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ఆదేశాలు జారీ చేశారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం చెప్తూ వస్తున్నారు, ఎటువంటి ఆందోళన చెందవద్దు, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం అని చెప్తున్నారు. కానీ దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గ్లోబల్ మోటార్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటర్ అన్నింటినీ మళ్ళీ గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఆగస్టులోనే గతంలో 60 అడుగుల పైగా 16 సార్లు గోదావరి రావడంతో అధికారులు ఆగస్టు నెలలోనే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలందరినీ, లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ అవేర్ చేశారు. అవగాహన కార్యక్రమాల గురించి వారందరికీ చాలా జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎటు చేపల వేటకు వెళ్ళవద్దని, ఎటు గోదావరి దగ్గర సెల్ఫీలు సైతం దిగవద్దని, ఎటువంటి ఫోటోలు, సెల్ఫీలకు కూడా అనుమతించడం లేదు. గోదావరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి ప్రజలెవరిని గోదావరి పక్కకు రాకుండా చర్యలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. అదేవిధంగా జాతీయ రహదారిని సైతం పునరుద్ధరణ జరిగింది. ఇటు భద్రాచలం చెర్ల రహదారిపై కూడా నీరు చేయడంతో నిన్న మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించింది. అదేవిధంగా జాతీయ రహదారి 30 సైతం నిన్న 56.10 అడుగుల వద్ద ఉన్న గోదావరి ఎక్కువ కావడంతో రహదారులపై నీరు చేయడంతో అక్కడ మొత్తం రహదారులపై రాకపోకలు నిలిపివేశారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. ఈ రోజు మాత్రం 48.70 అడుగుల ఉన్న గోదావరి క్రమక్రమంగా గోదావరి అంతా వెనక్కి వెళ్ళడంతో అధికారులు ఊపిరిపీల్చుకొని రవాణా వ్యవస్థను పునరుద్ధరించారు. దుమ్మగూడెం మండలాల్లో 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని ఇటు 3 మంత్రులు హామీ ఇస్తున్నా రైతులు మొత్తం పూర్తిగా వారి పంట పొలాలు మొత్తం నీట మునగడంతో పంట అంతా నష్టమైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ఇప్పుడు రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 4 ఎకరాలకు పత్తి,
2 ఎకరాలు జామాయిలు పట్టింది. ఈ ఆంధ్ర గవర్నమెంట్ కలిపినాక ఈ 5 సంవత్సరాలల్లా అసలు పట్టించుకునే నాదులు ఎవరు లేరు. గోదావరిలో పట్టి పోతున్నాయి. అసలు ఒక అధికారి కూడా వచ్చి రాసి పాపానగా చేసేది ఏమి లేదు. ఇంతవరకు నిన్నటి నుంచి పట్టింది. ఇంతవరకు వచ్చి ఒక అధికారి కూడా చేసేది పెట్టింది ఏంటనేది కూడా దర్యాప్తులో చేయలేదు. ఇంతవరకు అసలు మమ్మల్ని కలిపినాక ఎవరు పట్టించుకోవటం లేదు. ఆంధ్ర పట్టించుకోవట్లేదు, తెలంగాణ పట్టించుకోవట్లేదు. పిల్లగాల చదువులు అన్ని సర్టిఫికేట్లు అన్ని గందరగోళంగా ఉన్నాయి. హాస్పిటల్ అయితే పరిస్థితి అయితే ఏదైతే కలిపారు. మీరు కాకుండా రైతులు ఇంకా ఎన్ని ఎకరాలు వేసారు సుమారు? అందరు కలిపి ఒక 30-40 ఎకరాల దాకా వేసారు. మొత్తం గోదావరిలో పట్టిపోయింది. నేను ఒక సామాన్య రైతుని. ఒక 6 ఎకరాలు ప్రత్యేసిన. ప్రతి సంవత్సరం ఇదే గోదావరి మునిగిపోతుంది. మళ్ళీ ఏరే పంట వేయడానికి ఏరే అవకాశాలు ఏం లేవు. వాటర్ మాకు మళ్ళీ మోటార్లు కానీ ఏ కానీ లేవు. వాగు ఇంజన్తో ఆయిల్తో పెట్టుకోలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు కనీసం గోదావరి పట్టినందుకు నష్టపరిహారం కూడా మాకు ఏమి ఇవ్వట్లేదు. మా పరిస్థితి మరీ అటు ఇటు కాని పరిస్థితి అయింది. మమ్మల్ని లేకపోయి ఏడో కలిపారు. పోలవరం జిల్లాలో కలిపారు. మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు. మాకు నష్టపరిహారం లేదు. మా ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ముప్పు ప్రాంతాలు గోదావరి ముంచేస్తుంది. చాలా ఇబ్బంది పడుతుంది. మాకు అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా ప్రాంతం మరి అనారోగ్యం రోగాలు వచ్చినా కానీ చూసే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని అధికారులు పట్టించుకోవట్లేదు. గత 3 రోజులుగా గోదావరికి వరద పోటెత్తిన నేపథ్యంలో అంటే గోదావరి వలన పూర్తిగా భద్రాచలం నియోజకవర్గ రైతాంగం పూర్తిగా నష్టపోయింది. అంటే రైతాంగం వేసినటువంటి పత్తి చేలు, అదేవిధంగా ఈ సంవత్సరం జామాయిల సాగు ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులు. ఈ పత్తి చేను అనేది కొంతమంది వేసినా కానీ అది కూడా గోదావరిలో మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. జామాయిలు కూడా అంటే వ్యవసాయం చేయలేక జామాయిలు రైతులు ఎక్కువ సాగు చేయడం జరిగింది. ఆ జామాయిలు కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. గతంలో ప్రభుత్వాలు ఏంటంటే పత్తి చేలు కానీ ఏదైనా వ్యవసాయం గోదావరి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అంటే నష్టపోయినప్పుడు ఎంతో కొంత పరిహారం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రైతులకి. కానీ ఇప్పుడు ఆ పరిహారం అనేది రైతులకు అందడం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా పరిహారం అందేలాగా చేయాలి. ఇప్పుడే అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వకముందే రైతులకు ఈ పరిస్థితి ఉంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే నిత్యం 45 అడుగులు భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం ఉంటుంది అనేసి అంటున్నారు నిపుణులు. అంటే ఆ 45 అడుగుల మీద మళ్ళొక 40 అడుగులు గోదావరి వస్తే 80 అడుగులు వస్తుంది గోదావరి. అంటే భద్రాచలం పరిస్థితి ఏమైంది? అప్పుడు భద్రాచలంలో ఉన్న రైతులు ఎవరు అప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి ఉండదు. కనీసం భద్రాచలం నియోజకవర్గం ఇల్లు ఉండవు, భద్రాచలం టౌన్ కూడా ఉండదు. పోలవరం ప్రాజెక్టు వలన ఇంత నష్టం జరుగుతుంటే భద్రాచలానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రత్యేక చర్యలు ఏమి చేపట్టడం లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా భద్రాచలం రాముడిని, భద్రాచలం ప్రాంతాన్ని, భద్రాచలం నియోజకవర్గాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం పైన ప్రత్యేక శ్రద్ధ చూపి భద్రాచలానికి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలి. భద్రాచలం రైతాంగాన్ని కాపాడాలి. భద్రాచలం యొక్క ప్రజలని, భద్రాచలం యొక్క రాముల వారి ఆనవాళ్ళని తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడితే పోలవరం ప్రాజెక్టు వలన ఎందుకని మౌనంగా ఉంటున్నారు? అంటే భద్రాచలం రాముడు ఒక భద్రాచలానికే కాదు కదా, భద్రాచలం ప్రజల యొక్క ఆత్మగౌరవం, భద్రాచలం రాముడి యొక్క ఆత్మగౌరవంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి. ఎందుకని పట్టించుకోరు భద్రాచలం ప్రాంతాన్ని? ఈ 40 అడుగులకి ఈ పరిస్థితి వస్తే 50 అడుగులకి రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలం రాముడు కూడా మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది కదా. ఇప్పటికైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి భద్రాచల ప్రాంతాన్ని, భద్రాచల ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా కోరుచున్నాం.